వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముద్దనూరులో అధికార పార్టీ నేత మునిరాజారెడ్డి వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. దేవగుడి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులను ఆ పార్టీ నేత భూపేష్ రెడ్డి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ నేత మునిరాజారెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముద్దనూరులో అధికార పార్టీ నేత మునిరాజారెడ్డి వర్గీయులపై టీడీపీ నేతలు దాడులు చేశారు. దేవగుడి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులను ఆ పార్టీ నేత భూపేష్ రెడ్డి తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ నేత మునిరాజారెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. నాగరాజు, ముద్దనూరు జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. అయితే ఇటీవల కమలాపురానికి కదలరా సభకు వచ్చిన చంద్రబాబు సమక్షంలో ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని గంగవరం శేఖర్ రెడ్డి తర్వాత శశిధర్ రెడ్డి ఇద్దరు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సమీప బంధువులు కాగా ఇటీవలనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అయితే ఈ రోజు కార్యకర్తలను కూడా అందరినీ కూడా ఏకం చేసి కూడా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి నిర్వహిస్తున్న సమయంలోనే ఇక్కడ మండల ఇన్ఛార్జిగా ఉన్న మునిరాజారెడ్డి తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఈ టీడీపీలో చేరిన శశిధర్ రెడ్డితో కూడా చర్చించేందుకు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే మనమంతా కూడా బంధువులుగా ఒక కుటుంబీకులుగా ఒక బంధువులుగా ఉన్నాము, అనవసరంగా ఆ పార్టీ వదిలిపెట్టేసి మరో పార్టీలోకి వెళ్ళడం ఎందుకని చెప్పేసి కూడా శశిధర్ రెడ్డికి అయితే నచ్చజెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న గంగవరం శేఖర్ రెడ్డి వెంటనే టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా కూడా జమ్మలమడుగు నుంచి దేవగుడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కార్యకర్తలను అయితే తరలించడం జరిగింది. అయితే ఒకసారిగా ఎమ్మెల్యే వారితో చర్చిస్తున్న సందర్భంగానే వారి ఇంటిపై తర్వాత వైసీపీ వాహనాలపై కూడా రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒక వైసీపీకి చెందిన ఒక కారు కూడా తీవ్రంగా కూడా నష్టానికి అయితే ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యంలోనే టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ కూడా నేరుగా కూడా ముద్దనూరుకు చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు. రాళ్లు కుర్చీలతో కూడా వైకాపా కార్యకర్తలపై నాయకులపై కూడా దాడులకైతే తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారే పరిస్థితి ఉండడంతో ఆ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడ భారీగా చేరుకున్నారు. ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కొంత పోలీసులు అయితే గట్టి పహారాన్ని అయితే ఏర్పాటు చేశారు. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.